మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏప్రిల్ 2025 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసంలో రవి ఏప్రిల్ 13 వరకు అంటే ఇక్కడ మనకి మీనంలో ఉండి తర్వాత మేషంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కర్కాటకంలోను, బుధుడు ఏప్రిల్ 8 నుండి ఆయన వక్రం అనే ఆఖరై మళ్ళీ మీనంలోనే ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. గురువు వృషభంలోను, శుక్రుడు ఏప్రిల్ 13 వక్ర త్యాగం పొంది తర్వాత కూడా ఈయన అక్కడ మీనంలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శని భగవానుడు వచ్చి మీనరాశిలో సంచారం, రాహువు మీనంలోను, అలాగే కేతువు వచ్చి కన్యలోను మనకి ఈ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ 2025 సంవత్సరంలో మాత్రం వీళ్ళకి అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా కూడా. ఎందుకంటే వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటములు, అలాగే లాభస్థానంలో ఎక్కువ గ్రహాల యొక్క సంచారం, అలాగే ద్వితీయంలో గురువు యొక్క సంచారం, ఇవన్నీ కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు వృత్తి ఉద్యోగాల రీత్యా కూడా వీళ్ళు ఉన్నతి పొందడం, అలాగే వీళ్ళు ఏమైనా విదేశీ ప్రయాణాలకి లేదా విదేశీ పరమైన ఉద్యోగాలకి ప్రయత్నిస్తుంటే కూడా అవి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఆర్థికపరంగా ఏవైనా పనులు పెండింగ్ అయిపోయి ఉండుంటే అవన్నీ కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ఈ యొక్క ఆర్థికపరమైన పనులు ముందుకు కదిలాయో మానసికమైన ఉత్సాహం అనేది ఎక్కువగా పెరిగి రెట్టింపు ఉత్సాహంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు చేయడం, లేదా ఇంట్లో ఏవైనా శుభ కార్యక్రమాలు లేకపోతే ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలు ఏమైనా చేసుకోవడానికి ప్రయత్నించడం, చేయాలనే ఆలోచన రావడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. మీ ఎవరైతే ఈ ఇంట్లో సోదరులు ఉన్నారో వీళ్ళు కలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎప్పటి నుంచో అంటే పాతగా మనకు తెలియని చుట్టాలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సంప్రదించడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు. అలాగే సంతానపరంగా కూడా కాస్త మీరు వాళ్ళ వృద్ధి కోసం శ్రమపడడం అనేది జరుగుతుంది. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో లేదా నూతన వ్యాపారాలు చేస్తున్నారో, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి రాణింపు అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళకి ఏప్రిల్ మాసంలో కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా ఇలాంటివి కూడా లాభం రావడం అనేది జరుగుతుంది. అలాగే స్థిరాస్తులు కొనుగోలు అంటే క్రయ విక్రయాల విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద కాస్త మీరు అమ్మే టైంకి మాత్రం కొద్దిగా వాటి ధరలు కొద్దిగా పెరగడం అనేది జరుగుతుంది. అయితే మీ వృద్ధి అంటే ఈ ఏప్రిల్ మాసంలో తప్పనిసరిగా ఎంతో కొంత అభివృద్ధి అంటే గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కంటక శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క జీవితంలో మంచి మార్పులు రావడం అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో సమస్యలు అవన్నీ కూడా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత అనేది ఇంట్లోనూ అలాగే చేసే వృత్తి ఉద్యోగాల్లోనూ కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే మీ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి మాత్రం తప్పనిసరిగా కొద్దిగా మీ తోటి ఉద్యోగస్తులకు కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళకి కావచ్చు కాస్త అంటే వాళ్ళకి ఎదిగిపోతున్నాడు అనే బాధ మాత్రం కొద్దిగా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి కూడా శ్రమ తగ్గ ఫలితం అనేది ఉంటుంది. విద్యార్థులకి మాత్రం కాస్త శ్రద్ధ అవసరం. శ్రద్ధగానే ఉంచుకుంటే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే విదేశీ ప్రయాణాలు, విద్యకు సంబంధించి దూర ప్రయాణాలు, దూర విద్య ఇవన్నీ కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ వాతావరణం కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా విలువైన వస్తువుల్లో అలాంటి ఆలోచనలు రావడం అన్నీ జరుగుతాయి. గతంతో పోలిస్తే
ఈ మాసంలో ఆరోగ్య విషయాల్లో కాస్త కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కానీ ఏదైతే గతంలో మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని డాక్టర్ చెప్పినట్టుగా పాటించడం వల్ల కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే స్త్రీలు ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండండి. ఎక్కడైనా పెట్టుబడులు అవి పెట్టే చోట మాత్రం కాస్త లాభం రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఎక్కువ అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు వీళ్ళు పొందడానికి ప్రతిరోజు కూడా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ఏప్రిల్ చైత్రమాసం ఉందో అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయడం ద్వారా ఏవైనా శత్రుపీడలు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నరదిష్టులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మనం ఈ గోచార ఫలితాలను అనేవి తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు కేవలం ఈ మాసంలో ఈ నెల రోజులు మాత్రమే ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి గోచార ప్రకారంగా అందరికీ కలిపి మనం ఒకటే చెప్పుకుంటున్నాం. అయితే ఈ గోచార ఫలితాల్లో మార్పులు అంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి చెడు ఫలితాలు ఉంటాయి. అయితే దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైతే వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ గోచార ఫలితాలు రెండు కలుపుకున్నప్పుడు పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.